వీవీప్యాట్లను కూడా లెక్కించాలంటూ తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం కాసేపట్లో విచారణకు రానుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. ఈవీఎంలపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీవీప్యాట్లను లెక్కించాలంటూ గత నెల 27న బాబు పిల్ దాఖలు చేశారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, తృణమూల్ అధ్యక్షురాలు మమత, ఆప్ అధిపతి కేజ్రీవాల్ కూడా భాగస్వాములయ్యారు. ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేలా బాబు, రాహుల్, మమత, కేజ్రీవాల్ స్వయంగా సుప్రీంకు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదర్ అందిస్తారు. మదర్, స్వాతి, కీలకంగా వీవీప్యాట్లకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఈవీఎంల విషయంలో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుందనేటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీవీప్యాట్లను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి వీవీప్యాట్ల విషయంలో కూడా ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లలో పోలైనటువంటి ఓట్లలో కేవలం 20% సంబంధించినటువంటి ఓట్లనే కౌంటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే దీన్ని సవాల్ చేస్తూ దాదాపుగా 50% పైగా ఓట్లను లెక్కించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో ఆశ్రయించడం జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద దీనికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 21 పార్టీలు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఫిర్యాదు అనేది కూడా పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఈ రోజు కీలక విచారణ అనేది కూడా సుప్రీంకోర్టులో జరిగింది. దీనికి సంబంధించి ఈసీకి నోటీసులు అనేది కూడా జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం 50% ఓట్ల లెక్కింపుకు ఉన్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలపైన వివరణ ఇవ్వాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. జారీ చేస్తూ ఈ కేసును కూడా మార్చి 25కు వాయిదా వేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున చర్చలు వ్యవహరిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆపోజిషన్ పార్టీస్ అన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కూడా గతంలో కోరారు. అయితే బ్యాలెట్ విధానంలో ఎన్నికల నిర్వహణ అనేది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసాధ్యం అంటూ కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే వీరందరూ లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరాల పట్ల కూడా వారు వీవీప్యాట్ యంత్రాలను తీసుకొచ్చాము, ఓటర్ ఎవరైతే తను ఏ పార్టీకి అయితే ఓటు వేస్తారో తెలుసుకునేందుకు అవకాశంగానే వీవీప్యాట్లను తీసుకొచ్చామనేటువంటి అంశాన్ని కూడా వారు చెప్తూ వస్తున్నారు. అలాగే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేటువంటి ఆస్కారం లేదనేటువంటి అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి వీవీప్యాట్లలో పోలైనటువంటి ఓట్లను ర్యాండమ్ గా ఒక నియోజకవర్గాల నుంచి దాదాపు 20% ఓట్లను మాత్రమే ప్రస్తుతం లెక్కబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాన్ని ఆ శాతం 20% నుంచి 50% పెంచినట్లయితే కొంత పర్సెంటేజ్ అనేది కూడా మేలే జరిగేటువంటి ఆస్కారం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఈ 21 పార్టీలు కూడా వారు లేవనెత్తుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్చి 25న మరొకసారి ఈ అంశం పైన కీలకమైన విచారం జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. స్వాతి. రైట్ మదర్, థ్యాంక్ యూ.